ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో ప్రాణం పోయేటప్పుడు తులసి నీళ్ళు ఎందుకు పోస్తారో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ దీని గురించి చెప్పాలంటే ఇక్కడ రెండు విషయాలు మనం చెప్పాలండి. ఒకటి ఆరోగ్యపరంగా చెప్పాలి, రెండు ఆధ్యాత్మిక పరంగా కూడా చెప్పుకోవాలి. ఒకటి ఆరోగ్యపరంగా అయితే మనందరికీ తెలిసిందే, తులసిలో ఎన్ని గొప్ప ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే చనిపోయే ముందు తులసి నీళ్లు పోయడానికి ఆరోగ్యపరంగా చెప్పాలి అంటే తులసిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ చనిపోయిన వ్యక్తి నోట్లో వేస్తే గబుక్కున మనం ఒక్కొక్కసారి ప్రాణం పోయిందని చెప్పి అపోహ పడుతూ ఉంటాం అన్నమాట. ఆ తులసి నీళ్లు ఒక్కసారిగా గొంతులో వేసేసరికి ఆయనకి స్పృహ వచ్చి మరలా బ్రతకడానికి అవకాశం ఉంది కదా, ప్రాణం పోకుండా ఉంటేను. అందుకని చెప్పి ఆరోగ్యపరంగా తులసి నీళ్లు అందుకు పోస్తాం. ఇక ఆధ్యాత్మిక పరంగా చెప్పాలి అంటే తులసి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరం. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎందుకు అంత ప్రీతికరమో నేను మీ అందరికీ చెప్పనవసరం లేదు. కార్తీక మాసంలో చిలుక ద్వాదశి నాడు మనం ఈ కథను అందరం చదువుకుంటాము. తులసి భర్త జలంధరుడు ఒక పెద్ద రాక్షసుడు. జలంధరుడు బారి నుండి ప్రజలను రక్షించాలి అంటే శ్రీ మహావిష్ణువు కలగజేసుకోవాలి. తులసి చూస్తే అత్యంత పవిత్రురాలు. అందుకని చెప్పి జలంధరుడు బ్రతకడానికి తులసి యొక్క పాతివ్రత్యం అడ్డుపడుతుంది. అందుకని చెప్పి శ్రీ మహావిష్ణువు జలంధరుడి యొక్క వేషంలో వెళ్ళి ప్రజా రక్షణార్థం తులసి యొక్క పాతివ్రత్యాన్ని అక్కడ పోగొట్టడం జరుగుతుందన్నమాట. అప్పుడు తులసి శ్రీ మహావిష్ణువుకు నువ్వు సెలవు అయిపోతావు అని చెప్పి శపిస్తుంది. అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు సాలగ్రామంలో ఉంటారు. ఈ కథ మనందరికీ తెలిసిందే. అయితే ఆ శ్రీ మహావిష్ణువు కూడా తులసమ్మకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. ఆ వరం ఏంటి? నువ్వు ఎప్పుడు పవిత్రురాలుగానే ఉంటావు, కానీ నీకు ఎలాంటి అశౌచము అంటదు అని చెప్పి తులసమ్మకు ఒక గొప్ప వరాన్ని అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి అప్పటి నుంచి కూడా తులసమ్మను శ్రీ మహావిష్ణు యొక్క పూజలో వినియోగించడం జరుగుతుందన్నమాట. కాబట్టి అప్పటి నుంచి కూడా తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరం అన్నమాట. కాబట్టి ఇప్పుడు అటువంటి అత్యంత పవిత్రమైనటువంటి తులసి నీళ్లు ప్రాణం పోతున్నటువంటి సమయంలో కనుక ఆ తులసి నీరు తాగిస్తే కనుక అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్రాణం పోతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కనీసం ఆ తులసి నీళ్ళన్నా చూసి బ్రతికినన్నాళ్ళు కూడా లౌకిక సుఖాలకు అలవాటు పడిపోయి ఇంద్రియాలకి లొంగిపోయాడు. కాబట్టి బ్రతికున్నప్పుడు ఒక గోవిందనామం చెప్పుకోవడం కానీ, ఒక తులసి నామం చెప్పుకోవడం కానీ, ఒక శివనామం చెప్పుకోవడం కానీ, ఒక భగవన్నామం అన్నది ఏది చెప్పుకోకుండా, ఒక పురాణ కథ వినకుండా, ఒక మంచి పని చేయకుండానే జీవితం మొత్తం అయిపోయింది. జీవితం మొత్తం అనుభవించేశాడు ఈ వ్యక్తి. కనీసం ఈ తులసి నీళ్ళన్నా సరే అతని గొంతులో పోస్తే ఆఖరవసారైనా ఆ తులసిని చూసి గోవిందా గోవిందా అని అంటాడేమో. చనిపోయిన ఆఖరి శ్వాసలో ఆ గోవిందనామం పలికినా సరే అతను చనిపోయిన తర్వాత ఉన్నతమైనటువంటి సద్గతులను చేరుకుంటాడు అని చెప్పి ఆ తులసి నీళ్లు కనీసం ప్రాణం పోయేటప్పుడైనా సరే ఆ తులసి నీళ్లను ఆ ప్రాణం పోతున్నటువంటి వ్యక్తికి తాగించడం జరుగుతుందన్నమాట. కాబట్టి బ్రతికున్నన్నాళ్ళు కూడా ఇంద్రియ సుఖాలకి లోబడి బ్రతికేస్తే మనం మరలా జన్మనెత్తి ఏ జన్మలోకి వెళ్తామో కూడా తెలీదు. అలా పుడతాం, అలా చస్తుంటాం, అలా పుడుతుంటాం, అలా చస్తుంటాం. దానికంటూ ఒక అంతం అంటూ ఉండదు. కాబట్టి మనం మరలా జన్మను పొందకుండా మోక్షం రావాలి అంటే ఈ జన్మను మనం సద్వినియోగం చేసుకొని పుణ్యాన్ని సంపాదించుకొని ఆ పుణ్యం మీద ఆపేక్ష లేకుండా భగవంతుడికి వదిలిపెట్టేస్తే అప్పుడు మనకి ఆ జనన మరణ చక్రం నుండి విముక్తి దొరుకుతుందన్నమాట. సరేనా అండి? ఈ వీడియోలో మనం చనిపోయే ముందు తులసి నీళ్ళు ఎందుకు పోస్తారో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.